కోసం 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. కొంచెం ఒక స్పూన్నర సాల్ట్ తీసుకున్నాను. కొంచెం ఉబ్బడానికి కొంచెం వంట సోడా తీసుకొని ఇది బాగా వాటర్ కలుపుకొని మనం బూందీ వేసుకుంటాం చూడు, ఆ విధంగా వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ ఎక్కింది. ఇలా బూందీ పోసేదాన్ని పెట్టుకొని ఇలా బూందీ వేసుకో. ఈ విధంగా ఎర్రగా కాలాలి. బూందీ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం. మొత్తం రెడీ అయిపోయింది. దీంట్లో నేను కొన్ని పల్లీలు కూడా వేయించేసాను, అలానే కొన్ని పుట్నాలు కూడా వేసాను, కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం దీంట్లోకి ఎల్లిపాయ కారం అనేది కలుపుకోవాలి. స్పూన్ల కారం వేసుకోవాలి. ఒక 4-5 ఎల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లిపాయ కారాన్ని ఈ మిక్చర్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం మొత్తం మిక్చర్ కలిపేటట్టు కలుపుకోవాలి. మొత్తం ఇలా పట్టియాలి. పట్టించినాక టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.